హలో అందరికీ. ఈ వీడియోలో మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్కి సంబంధించిన బేసిక్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? సో ఈ పైథాన్ ని డెవలప్ చేసింది 1991లో. ఈ పైథాన్ వాజ్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 1991. 1991 ఇయర్ లో పైథాన్ ని డెవలప్ చేసింది గ్విడో వాన్ రాసమ్. సో రాసమ్ ఏదో ఒకటి. సో పేరు అంత పర్ఫెక్ట్ గా పలకలేమన్నమాట వీళ్ళు. సో గ్వైడో ఆర్ గ్విడో వాన్ రాసమ్. సో ఈ వ్యక్తి పైథాన్ ని డెవలప్ చేశారన్నమాట. సో పైథాన్ ని డెవలప్ చేసింది ఇతను. సో ఇతను పైథాన్ ని డెవలప్ చేశారు ఇన్ ద ఇయర్ 1991. సో మనం పైథాన్ గురించి తెలుసుకునే ముందు మనం టైప్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకోవాలి. సో మనం టైప్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకున్న తర్వాతనే పైథాన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. అంటే పైథాన్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి. సో అందుకే మనం ఫస్ట్ పైథాన్ గురించి తెలుసుకునే ముందు మనం టైప్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనకి ఫస్ట్ వన్ వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్ తర్వాత మొబైల్ అప్లికేషన్స్. దాని తర్వాత డెస్క్టాప్ అప్లికేషన్. దాని తర్వాత ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో ఫస్ట్ ఈ అప్లికేషన్స్ గురించి మనం వన్ బై వన్ తెలుసుకుందాం. సో వెబ్ అప్లికేషన్. సో వాట్ ఈస్ మీన్ బై వెబ్ అప్లికేషన్? సో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ ని ఏ అప్లికేషన్ అయినా సరే వెబ్సైట్స్ లో, సో ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఉంది, దీంట్లో మనం ఒక యూఆర్ఎల్ టైప్ చేసి ఏదైనా, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ అనుకోండి, సో ఇది ఓపెన్ చేస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ వెబ్ అప్లికేషన్. ద అప్లికేషన్స్ విచ్ ఆర్ ఓపెన్ ఇన్ వెబ్సైట్, దోస్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మనం ఏమైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తాం, అవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో ఇలా వెబ్ బ్రౌజర్ ని యూజ్ చేసుకొని మనం ఓపెన్ చేస్తాం ఇవన్నీ. ఫేస్బుక్, యూట్యూబ్, ఇలా ఎగ్జాంపుల్ మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి. దాని తర్వాత మొబైల్ అప్లికేషన్స్ అంటే మన మొబైల్లో ఉండే అప్లికేషన్స్. మన మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో అవన్నీ కూడా మొబైల్ అప్లికేషన్స్ అన్నమాట. దాని తర్వాత డెస్క్టాప్ అప్లికేషన్స్. సో ఇది నా ల్యాప్టాప్ పైన ఉన్న యాప్స్ అన్నమాట. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, టైపింగ్ మాస్టర్, యాక్టివ్ ప్రెజెంటర్. సో ఇవన్నీ నా ల్యాప్టాప్ పైన ఉన్న అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం వీటిని. సో ఇవే కాకుండా ఇంకేమైనా మనం డౌన్లోడ్ చేసుకొని మన డెస్క్టాప్ పైన పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్. దాని తర్వాత ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఇవి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఇవి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అన్నమాట. ఈ అప్లికేషన్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం సపోజ్ మనం చదువుకున్న కాలేజెస్ ఉంది. ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాం. ఆ కాలేజ్ కి సంబంధించి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ఫ్యాకల్టీ అటెండెన్స్, స్టూడెంట్స్ ఫీస్ కి సంబంధించిన లిస్ట్, ప్లస్ A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ లో ఉంటాయి. మన కాలేజ్ గురించి, మన కాలేజ్ కి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చాయి, సో ఇలా ఎగ్జాంపుల్, ఇలా చాలా విషయాలు మన కాలేజ్ కి సంబంధించిన A to Z విషయాలన్నీ కూడా అప్లికేషన్ లో ఉంటాయి. సో అలాంటి అప్లికేషన్స్ ని మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అంటాం. వాటినే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని అంటాం. సో కాలేజెస్ అనే కాదు, పెద్ద పెద్ద మాల్స్ లేదా స్కూల్స్,
హాస్పిటల్స్, ఇలా వీటన్నిటికి కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి. వీటిని మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని పిలుస్తాం. సో ఇవి టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ 4 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. అదే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మనకి జాబ్స్ లో కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అని రోల్స్ ఉంటాయి. సో ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ గురించి కరెక్ట్ గా వినండి, చాలా సింపుల్ టాపిక్. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద యూజర్ సైడ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇప్పుడు నేను ఒక యూజర్ని. ఇప్పుడు నేను ఒక యూజర్ని, నా ముందు ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ లో గూగుల్ క్రోమ్ ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఈ గూగుల్ క్రోమ్ యూజ్ చేసుకొని నేను ఏదైనా యాప్ ని చూడగలుగుతాను. సో ఇప్పుడు సపోజ్ ఏ యాప్ అయినా సరే, ఏది తీసుకుందాం, యూట్యూబే తీసుకుందాం. సో యూట్యూబ్, సో ఇది ఒక అప్లికేషన్. సో నా ముందు ఉన్న అప్లికేషన్, సో ఇది నాకు కనిపిస్తుంది, ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అన్నమాట. ఏదైతే అప్లికేషన్ యూజర్స్ కి కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, రైట్? దీన్ని మనం క్లయింట్ సైడ్ ఆఫ్ అప్లికేషన్ అని కూడా పిలుస్తాం, ఆల్సో కాల్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఆల్సో. సో దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఏవైతే మనం చూస్తామో, మన కళ్ళ ముందు కనిపిస్తాయో అవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే ఏంటి? సో బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే అది మనకి కనిపించదు అన్నమాట. సో అది సర్వర్ సైడ్ ఆఫ్ అప్లికేషన్, అది సర్వర్ సైడ్ నుంచి ఉంటుంది బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో అది హిడెన్ పార్ట్, మనకు కనిపించదు. ఫ్రంట్ ఎండ్ ఏంటి, మనకు కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ మనకు కనిపించదు. ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ సర్వర్ సైడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం డెవలప్ చేయాలి. ఈ సర్వర్స్ ని లాజిక్స్ అలాగే ఫంక్షనాలిటీని అనే కాన్సెప్ట్స్ ఉంటాయి, లాజిక్స్ అండ్ ఫంక్షనాలిటీ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని మనం ఈ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ని డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే సింపుల్. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఉంది, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన, ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇప్పుడు యూట్యూబ్ అని సర్చ్ చేయగానే యూట్యూబ్ ఎలా వచ్చిందంటే ఇది బ్యాక్ ఎండ్ దీన్ని చూసుకుంటుంది అనమాట. అది మనకు కనిపించదు ఎలా వచ్చిందో, కానీ బ్యాక్ ఎండ్ సర్వర్ హెల్ప్ చేస్తుంది మనకు అది రావడానికి. ఆ బ్రౌజర్ మనకు ఓపెన్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ సర్వర్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సైన్ ఇన్ ఉంది. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనం ఎలా సైన్ ఇన్ అయిపోతాం? సో ఈ సైన్ ఇన్ అయ్యే ఆప్షన్ మనకి బ్యాక్ ఎండ్ సర్వర్ ఇస్తుంది అనమాట. అలా ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉంది. సో ఇలాంటి ఫ్యూచర్స్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచే మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం, ఇలా హెల్ప్ అనే ఆప్షన్. సో తర్వాత ఇక్కడ మెయిల్ ఉంది. సో ఇక్కడ ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ, సో ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ సర్వర్ కి సంబంధించినవి. బ్యాక్ ఎండ్ అనేది మనకు కనిపించదు అన్నమాట, అది సర్వర్ సైడ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కి ఉన్న డిఫరెన్స్. సో క్లియర్? సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో టాపిక్స్, టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ గురించి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇంకొంచెం ఇంట్రొడక్షన్ గురించి చెప్తాను నేను. వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ మీన్ బై ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాకుండా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, సపోజ్ ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. సో దెర్ ఇస్ యాప్ కాల్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ని మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ గా డెవలప్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా డెవలప్ చేయడమే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని పిలుస్తాం. సో మొత్తం కంప్లీట్ అప్లికేషన్ ని మనం ఫుల్ స్టాక్ డెవలపర్ ని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాం అనమాట. సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ అప్లికేషన్ ని డెవలప్ చేస్తాం. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే, ఏ యాప్ అయినా సరే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ ని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాం. సో మనం కూడా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా కావాలంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ని అలాగే బ్యాక్ ఎండ్ అప్లికేషన్
సో front end front end is nothing but user side of application, back end is nothing but server side of application. సో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈ టూ అప్లికేషన్స్ ని మనం కంప్లీట్ గా డెవలప్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఈ రెండు అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం మనకి రావాలి. 50% ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, 50% బ్యాక్ ఎండ్ ఉంటుంది. 50% సర్వర్ సైడ్ ఆఫ్ అప్లికేషన్, 50% యూజర్ సైడ్ ఆఫ్ అప్లికేషన్. ఈ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ని మనకు డెవలప్ చేయడం వస్తేనే మనం ఒక అప్లికేషన్ ని కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ కి సంబంధించిన రోల్. సో మనం ఇలా డిఫరెంట్ ఫ్యూచర్స్ ని డెవలప్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ని తీసుకుందాం. సో ఇన్స్టాగ్రామ్ లో మనకు సర్చ్ బార్ ఉంటుంది, అందులో మనం సర్చ్ చేస్తాం. సో అలాగే నోటిఫికేషన్స్ ఉంటాయి, అందులో నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేస్తాం. సో ఇలా ఇన్స్టాగ్రామ్ యాప్ ని మనం చూడగలుగుతాం. సో ఇలా ప్రతి విషయం, ఒక యాప్ కి సంబంధించిన ప్రతి దాన్ని, ఆ యాప్ కి సంబంధించిన డిఫరెంట్ ఫ్యూచర్స్ ని మనం డెవలప్ చేయాలి అంటే మనం బ్యాక్ ఎండ్ లో లాజిక్స్ ని రాయాలి. సో ఆ లాజిక్స్ ని ఎలా రాస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏ యాప్ కి సంబంధించిన లాజిక్స్ అయినా సరే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోనే రాస్తాం. సో ఆ లాజిక్స్ ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని రాస్తాం, అలాగే డెవలప్ చేస్తాం. సో అలా ఒక యాప్ అనేది తయారవుతుంది. సో అలాగే ఇక్కడ పైథాన్ అనేది వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా, సి లాంగ్వేజ్ ఇలా చాలా ఉంటాయి. సో అందులో పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకొని మనం లాజిక్స్ ని రాస్తాం. సో లాజిక్స్, ఫంక్షనాలిటీ, కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేర్చుకోవాలి మనం. అప్పుడు మనం ఒక యాప్ ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోగలుగుతాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, రైట్? ఇప్పుడు వాట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి మరి? వాట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ బై ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్ టు ఇన్స్ట్రక్ట్ కంప్యూటర్ హౌ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఇది సింపుల్ గా చెప్తా. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది, ఇది ఒక మెషిన్, మనం హ్యూమన్ బీయింగ్స్. సో మనం కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ తెలుసు, మనకు ఒక లాంగ్వేజ్ తెలుసు. సో మనకు తెలిసిన లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థం కాదు, కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. మెషిన్ లాంగ్వేజెస్ ఉంటాయి కంప్యూటర్స్ కి. సో ఈ కంప్యూటర్, ఈ ల్యాప్టాప్స్, ఏవైతే మెషిన్స్ ఉంటాయో సో వాటికి మనం ప్రోగ్రామర్స్, మనం డెవలపర్స్, హ్యూమన్ బీయింగ్స్ కాదు. వాటి దృష్టిలో మనం ప్రోగ్రామర్స్ అలాగే డెవలపర్స్. సో మనం ఈ కంప్యూటర్ కి మన భాషలో చెప్తే అర్థం కాదు. సో అందుకే వీటికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చెప్తేనే ఈ కంప్యూటర్ కి అర్థం అవుతుంది అన్నమాట. సో ఒక టాస్క్ ఉంది, ఇప్పుడు అడిషన్ ఉంది, సో మల్టిప్లికేషన్, ఏదైనా ఒక టాస్క్ ఉంది, అది మనం కంప్యూటర్ కి చెప్పాలి. ఎలా చెప్తాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకుని చెప్తాం అన్నమాట. డైరెక్ట్ గా మనం అరే యాడ్ చేయరా అంటే అది చేయదు. సో దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దానికి చెప్తే మనం అది చేస్తుంది. సో ఆ లాంగ్వేజెస్ ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో ఇప్పుడు మనకి కంప్యూటర్ కి మధ్యలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకునే మనం ఏదైనా సరే సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, యాప్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసుకుని డెవలప్ చేస్తాం. సో మనం ఈ లాంగ్వేజెస్ లో మాట్లాడితే కంప్యూటర్స్ కి అర్థమవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అడిషన్ ఆపరేషన్ ఉంది. సో బేసికల్లీ ఈ మెషిన్స్ కి హౌ టు పర్ఫార్మ్, అడిషన్ ని ఎలా పర్ఫార్మ్ చేయాలో దీనికి తెలీదు. వీ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ హౌ టు పర్ఫార్మ్ ది అడిషన్. సో మనం దీనికి ఇన్స్ట్రక్ట్ చేయాలి అడిషన్. సో ఇలా మనం మెషిన్స్ తో కమ్యూనికేట్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నమాట. సో అలా పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బై యూజింగ్ పైథాన్ వీ కెన్ డెవలప్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అప్లికేషన్స్ లాజిక్స్. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం అప్లికేషన్స్ కి సంబంధించిన లాజిక్స్ అన్ని కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని డెవలప్ చేయొచ్చు. సో మరి మనం మార్కెట్ లో చూసుకుంటే పైథాన్ తో పాటు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా కానీ, సి లాంగ్వేజ్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. కానీ మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే సో పైథాన్ కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. సో పైథాన్ ఫ్యూచర్స్.
సో ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్, మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పుడు పైథాన్ లో మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే సింప్లిఫైడ్ సింటాక్స్ ఉంటుంది పైథాన్ లో. పైథాన్ సింటాక్సెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, సింప్లిఫైడ్ సింటాక్సెస్. సో పైథాన్ సింటాక్సెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి పైథాన్. సో ఎగ్జాంపుల్ మనం వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చూసుకుంటే, ఇట్లా ఇంట్ ఏ is equals to 10, float b is equals to 2.54 something example. సో ఇలా మనం ఇస్తూ ఉంటాం. సో ఇలా మధ్యలో ప్రింట్ ఎఫ్ ఇట్లా. సో ఇలాంటి సింటాక్సెస్ పైథాన్ లో అవసరం ఉండవు అన్నమాట. సో డైరెక్ట్ సింపుల్ గా ఉంటాయి సింటాక్సెస్, రైట్? వీటిని సింటాక్సెస్ అంటాం. సో ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి. దాని తర్వాత పైథాన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రీ అప్లికేషన్. ఇది జావా ఇవి కూడా ఫ్రీ అప్లికేషన్స్. పైథాన్ ఈజ్ ఆల్సో ఫ్రీ అప్లికేషన్, ఓపెన్ సోర్స్ ఫ్రీ అప్లికేషన్. దాని తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ వీ కెన్ యూస్ పైథాన్. సో మనం ప్లాట్ఫామ్ లో అయినా సరే మనం పైథాన్ యూజ్ చేసుకోవచ్చు అన్న. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం విండోస్ లో కానీ, విండోస్ ల్యాప్టాప్స్ లో కానీ, మ్యాక్ ఓఎస్ లో, లైనెక్స్ లో, సో ఇలా దేంట్లోనైనా సరే మనం ఈ పైథాన్ ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత దీన్ని మనం బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం పైథాన్ ని. సో పైథాన్ ని మెయిన్ గా బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. సో బ్యాక్ ఎండ్ ఇస్ నథింగ్ బట్ సర్వర్ సైడ్ ఆఫ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ అండ్ రీజన్స్ టు లెర్న్ అబౌట్ పైథాన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాం. సో ఇవి మెయిన్ ఫీచర్స్ అన్నమాట పైథాన్. ఈ 4 ఫీచర్స్ వల్లే మనం పైథాన్ ని నేర్చుకోవాలి. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సింప్లిఫై సింటాక్సెస్ ఉండవు, ఇది మెయిన్. సో మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోని పైథాన్ ని కంపేర్ చేస్తే పైథాన్ ని యూజ్ చేసుకొని లాజిక్స్ ని ఈజీగా రాయొచ్చు అన్నమాట. ఏమైనా బగ్స్ వస్తే ఈజీగా వాటిని ఫిక్స్ చేయొచ్చు. అప్లికేషన్స్ ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది పైథాన్ ని యూజ్ చేసుకొని. సో మనం అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడంలో కూడా పైథాన్ చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే మనం పైథాన్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గా నేర్చుకుంటాం. సో ఇది వచ్చేసి బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.